వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ యొక్క రాఖీ పండుగ సందర్భంగా ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గిందంటే ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తిగా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక బంగారం కొనుగోలు చేసేవారికి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు సరిగ్గా రాఖీ పండుగ రోజు మరి దిగొచ్చింది. అయితే ఈరోజు ఒక్కరోజే 2 సార్లు బంగారం మరియు వెండి ధరలు అయితే తగ్గిందనమాట. బంగారం ధరలతో పాటు వెండి ధరలకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. నిన్నటితో పోల్చుకుంటే ఉదయం 6 గంటలకు మరి 6 గంటల వరకు కూడా తులం బంగారంపై ఏకంగా 1000 రూపాయల వరకు కూడా తగ్గింది. మరి ఉదయం 10 గంటలకు మధ్య సుమారు తులం బంగారంపై ఏకంగా 3160 రూపాయలు అయితే తగ్గింది. నిజంగా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తుందని చెప్పుకోవాలి. నిన్నటి వరకు కూడా పెరిగిన వెండి ధరలు కూడా ఇవాళ తగ్గుముఖం అయితే పట్టింది. ఈరోజు మరి ఒక్క రోజులోనే కేజీ వెండిపై ఏకంగా 5000 రూపాయలు అయితే తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాదులోనే కాకుండా మహానగరాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి. మరి కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే ఇప్పుడు 2,60,000 రూపాయల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. నిన్న ఈ యొక్క ధర 2,64,900 రూపాయలుగా ఉందన్నమాట. దేశీయ మార్కెట్లో వెండి ధరలు కూడా చూసుకున్నట్లయితే కనుక 2,55,000 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. ఇక బంగారం వెండి ధరలు భారీగా తగ్గిందని చెప్పుకోవాలి. ఏమాత్రం కూడా సందేహపడకుండా ఈరోజు తీసుకున్న వాళ్ళకైతే మంచిగా మరి కాస్త కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. వీడియోని లైక్ చేస్తూ ఫాలో అవ్వండి.